ఒరే శివశాస్త్రి, చెప్పండి శంకర్ శాస్త్రి గారు. ఆ భక్తుడు అబద్ధం, ఆ భక్తి అబద్ధం అనుకున్నాం. కానీ విన్నావా, దేవబాబు నోటి నుండి వచ్చిన ఆనిముత్యాలు. ఆ ఆనిముత్యాలా? ఏవి కనబడవే. శాస్త్రి, నేనంటోంది మంచి మాటల గురించిరా. ఈ మృగం కాస్త మనిషిగా మారినట్టు అనిపిస్తోంది కదూ. ఇది తెలుసుకోవడానికి నేను సీమ శాస్త్రి, నువ్వు శంకర్ శాస్త్రి అయ్యావు. మొత్తానికి టెస్ట్ పూర్తయినట్టే కదా గురువు గారు. నీకింకా డౌట్ ఏంట్రా బడుద్దాయి? టెస్ట్ పూర్తయిందిరా, అందులోనూ పాస్ అయిపోయాడు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవితాంతం ఇలాగే ఉంటాడా, లేదంటే ఏదో సందర్భంలో చీమ చిటుకమన్నా పద్ధతి మార్చుకుంటాడా అన్నది తెలుసుకోవాలి. అదేలా తెలుసుకుంటాం? అంత ఈజీ కాదు కదా. ఇది కూడా ఈజీ కాకపోయినా మొత్తానికి టెస్ట్ పూర్తయింది కదా, అది కూడా అంతే. నువ్వు కూడా గుడికొచ్చావా? నేను వచ్చానని తెలిస్తే గుడికి నువ్వు వచ్చేవాడివి కాదా? ఏది తిన్నగా మాట్లాడవా నువ్వు? తిన్నగా అడిగితే సరిగ్గా సమాధానం అదే వస్తుంది. శ్రీవల్లి ఒక్కతే గుడికొచ్చింది అని అనుకున్నాను. దేవా కూడా గుడికొచ్చాడంట. ఆ ఇద్దరు ఇక్కడికి వచ్చేలా చేసింది నేనే బావా. ఎందుకిలా చేసావు? మంచివాడిగా మారినట్టుగా ప్రవర్తిస్తున్నాడు కదా బావా. నిజంగా మారిపోయాడో లేదో అనేసి టెస్ట్ పెట్టాం. పరీక్ష పెట్టడం కోసం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము పరీక్షలు పెడుతున్నామని మీకెవరు చెప్పారు? ఎవరు మీరు? నేను కుముదవల్లిని అన్నయ్య. నేను కూడా పురోహితుని కాదండి, పశువుల డాక్టర్ వెంకటపతిరాజుని. ఏంటి వేషాలు? పిచ్చి వేషాలు ఏమైనా దేవగారు వేస్తారేమో అని ఆయన్ని పరీక్షించడానికే డాక్టర్ని కాస్త ఇలా పురోహితుని అయ్యాను. రిజల్ట్ కూడా పాజిటివ్గానే ఉందనుకోండి. అవునన్నయ్య, ఇందాక కూడా జరిగిన వాటికి క్షమించమని అడిగాడే కానీ వేరే ఏది అయితే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి. ఏంటది? శ్రీవల్లి గారిని చూడగానే ఎలాంటి మార్పు రాకపోవడాన్ని మనం గమనించాం, కానీ కొంచెం ఇబ్బంది పడితే ఒరిజినాలిటీ బయటపడుతుందేమో చూడాలి కదా. అప్పుడు కూడా మంచివాళ్లాగే ఉన్నాడంటే దేవాగారు సహానుమూర్తి అయినట్టే. ఏం చేస్తారు? చెప్పను, మీకు లైవ్లో చూపిస్తా. అక్కడ ప్రదక్షిణాలు కూడా పూర్తి అయ్యేలా ఉన్నాయి. పంతులుగా మనం దేవుడి దగ్గర ఉండాలి. పద 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 పద. శ్రీవల్లితో క్షమించేశాను అని ఒక్క మాట చెప్పించుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఏమయ్యా, ప్రదక్షిణలు అయ్యాయా? లేదంటే ఈరోజంతా ప్రదక్షిణలు చేసి కుంకుమార్చన రేపు బ్రహ్మముహూర్తంలో చేయిస్తావా ఏంటి? అయ్యయ్యో, అలాంటిదేం లేదు పంతులు గారు. గుడికి నా పెద్ద మరదలు వస్తేను మాట్లాడేసరికి కొంచెం ఆలస్యం అయింది. సరే సరే, చెప్పింది గుర్తుంది కదా. ఏం చెప్పారండి? అడిగేరా, అన్ని నువ్వే అడిగేసి ఈ పూజ కూడా నువ్వే చేయించి సాయంత్రం ప్రసాదం ఇంటికి పంపించు. నేను ఇంట్లో కూర్చొని రామకోటి రాసుకుంటాను. చేయించు. అయ్యయ్యో గురువుగారు గురుగారు గురుగారు, క్షమించండి గురువుగారు. ఇప్పుడు ఆయన ఏమన్నారానండి అంతలా విసుక్కుంటున్నారు? పంతుళ్ళు మా మధ్య 1.25 లక్ష ఉంటాయ్యా. మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటట?
చిన్న పంతులని జాలి చూపిస్తున్నావా ఏమిటి? అయ్యయ్యో లేదు పంతులు గారు. సరే మీరే చెప్పండి ఏం చేయాలో. అది అలా ఉండాలి. కుంకుమార్చన అయిపోగానే కొన్ని పూజా విధానాలు చెప్తాను, అవి పాటించండి. భార్య కడుపుతో ఉందని చెప్పారు కాబట్టి బంగారం లాంటి బిడ్డ పుడుతుంది. బిడ్డకు మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. మీరు ఎన్ని పూజలైనా చేయండి పంతులు గారు. నా భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఉండాలి. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. శుభం. ఇదిగో గురువు గారు మంత్రోపదేశం చేస్తారు. గుంజలు తీస్తూ మీరు కూడా వాటిని మనసులో అనుకోవాలి. అలాగే పంతులు గారు. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదే. ఎలా మేనేజ్ చేయాలి? మంత్రాలు రావంటే దేవా మేము అసలైన పంతులం కాదని కనిపెట్టేస్తాడు. ఇప్పుడు ఎలారా నాయనా? పంతులుగా ఆయన పూజ చేయడం ఏంటి శివ? ఆయన డాక్టర్ కదా, మందుల గురించి తెలుసు కానీ మంత్రాల గురించి ఏం తెలుసు? అవునన్నయ్య, అనవసరంగా లాక్ అయిపోయాడేమోనని నాకు భయంగా ఉంది. ఇలాంటి టైంలో సమయస్ఫూర్తితోటి ఎలాగోలా మేనేజ్ చేయమని నేను చెప్పానులే. ఇదంతా నటన అని తెలిస్తే మంచివాడిగా మారిన దేవా కూడా మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేలా ఉన్నాడు. వెంకటపతి రాజు గారు ఎలాగోలా మేనేజ్ చేయండి. గుంజీలు తీస్తూ ఏవో మంత్రాలు చెప్పమన్నారు కదా పంతులు గారు. మంత్రాలు చెప్పండి. అది 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 మర్చిపోయాను. ఏమంటున్నారు? ఆ, ఆ, అదే మీరు గుంజీలు తీస్తూ ఉండండి, నేను మంత్రాలు చదువుతాను. అలాగే. ఏం చదవాలి? ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్లో రామ రామ రామేతి చదివేస్తే అయిపోతుంది. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రామ తత్తుల్యం రామనామ వర్ణనే రామనామ వరసన ఓం నమశాంతియే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. గురువు గారు, శివాలయంలో రాముల వారి మంత్రాలేంటండి? ఆ మంత్రాలకి మధ్య తేడాలను గుర్తించే అంత బుర్ర ఆయనకి లేదులే. శ్రీరామ రామ రామేతి. రమ రామే రామేతి. చదివి నాకే ఆయాసం వస్తుంది కదయ్యా, నీకు ఇంకా అదుపు రాదా? ఆపండి ఆపండి ఆపండి. ఈ ఘట్టం ఇంక పూర్తయిందయ్యా. ఇప్పుడు చేసిన పాపాలు ఏమైనా ఉంటే అన్ని తుడిచిపెట్టుకుపోవాలనేసి లెంపలేసుకో. అలాగే. ఏం చెప్తే అది చేస్తున్నాడు. నిజంగా అతను మారిపోయాడు అనిపిస్తుందన్నయ్య. అవును బావా, మా అన్నయ్యకి చాలా అహం ఉండేది. పంతులు గారు ఆశీర్వదించినా తిట్టేవాడు. అలాంటిది ఆయన చిరాకుతో మాట్లాడుతున్నా కానీ ఓపిగ్గా వింటున్నాడు. కష్టమైనా ఇవన్నీ భరిస్తున్నాడు అంటే ఎంతలా మారిపోయాడో అర్థం చేసుకోవాలి. మారితే మరీ మంచిది. మంచివాడిగా ఉంటే ఆనందం పెరిగి ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ ఘట్టం కూడా ముగిసింది, ఇక మిగిలింది. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? మీరే చెప్పండి గురువు గారు. ఇక మిగిలింది సాష్టాంగ నమస్కారం చేసి దేవుడికి పొర్లు దండాలు పెట్టాలి.
ఏమిటి ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా లేదా? అర్థమైంది స్వామి. అయితే నువ్వు కూడా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం పెట్టేసి గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలి. అబ్బో నా వల్ల కాదు స్వామి. ఎండ దెబ్బకి కొట్టిన కొబ్బరికాయలన్నీ కింద పడి ఎండలో మలమల మాడిపోతున్నాయి. ఇప్పుడుగా నేను పొర్లు దండాలు పెడితే తెల్లగా ఉన్న నేను కాస్త మాడి మసైపోయి నల్లగా తయారవుతాను. నేను వెళ్ళొస్తాను. చూసావా బావా, కాషాయం వేసుకున్న భక్తుడు కూడా నా వల్ల కాదు అనేసి వెళ్ళిపోయాడు. కానీ దేవా అన్నయ్య మాత్రం అలాగే ఉండిపోయాడు. పాపం, ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నారు? అలా చేస్తే తప్ప నిజం తెలుసుకోలేము శ్రీవల్లి. ఇక అన్నింటికీ ఒప్పుకొని భక్తితో చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా, సాష్టాంగ నమస్కారం కూడా చేయించాలా? ఆఖరి ఘట్టం అన్నాడు కదా బావా, ఎలా పూర్తి చేస్తాడో మనము చూద్దాం. ఏమయ్యా, పూజలో ఆఖరి ఘట్టం ఇది పూర్తి చేస్తే పూజ ముగిసినట్టే. నేను సిద్ధంగా ఉన్నాను పంతులు గారు. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందే, చెప్పినవన్నీ చేస్తున్నారు. హ, ఓం నమ శివాయ. పదండి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాం. అబ్బా, ఏంటిది కాలిపోతుంది? అబ్బా, అయ్యో అమ్మా. ఏమయ్యా, ఇక్కడ కాళ్ళు మండిపోతున్నాయి. అబ్బా, అబ్బా, నమస్కారం చేసింది చాలేవయ్యా, త్వరగా పైకి లేచిరా. లోపల పొర్లు దండాలు పెట్టాలి. రా. అమ్మో, అబ్బా. శుభం. నిజంగా నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. భార్య కోసం ఇదంతా చేస్తున్నాం. పంతులు గారు, వాళ్ళు బాగుండడం కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పాను కదా. పాపం తను నా కోసం తనకిష్టమైన అన్నయ్యని, అక్క చెల్లెలని వదిలేసి వచ్చింది. వాళ్ళెవరూ గుర్తు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక భర్తగా నా మీద ఉంటుంది కదా పంతులు గారు. నీకంతా మేలే జరగాలి బాబు. చూసావా బావా, భక్తితో ఎంత ప్రేమగా మారిపోయాడో. నాకంటే బాగా చూసుకోవాలి అనుకుంటున్నాడు శివ. ఇంతకన్నా మంచి రోజు ఉండదు. ఇద్దరూ బాగుండాలి. మమ్మ
మమ్మల్ని క్షమించు స్వామి. దేవాబావలు నిజంగా మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పంతులు గారి వేషం వేయించి నీ పేరు చెప్పి పరీక్ష చేశాం. మంచి మనిషిగా మార్చడానికి దేవాలయం కంటే మంచి చోటు ఎక్కడుంటుందమ్మా? సరే అన్నయ్య, నేను ఇంటికి వెళ్తాను. హ్మ్. ఇక టెస్ట్లన్నీ మీరు విజయవంతంగా పూర్తి చేశారు. టెస్ట్లేంటి పంతులు గారు? ఆ? టెస్ట్లు కాదయ్యా, అర్చన, కుంకుమార్చన చేయించి అద్భుతంగా పూజ పూర్తి చేశావు అంటున్నాను. ఓ, ఇక మీరు వెళ్ళొచ్చు. మంచిది పంతులు గారు. శుభం. ఆ, ఏమైంది? ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదే. మెకానిక్ని తీసుకురావాలేమో. శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, తప్పుకో. అన్నయ్య, అన్నయ్య,
అమ్మయ్యా. కార్ ఎక్కడ పార్క్ చేసావయ్యా? చూసుకోవాలి కదా. శ్రీవల్లికి ఏమన్నా అయ్యుంటే గంగబావ తట్టుకునేవాడా? తప్పైపోయింది సార్. బండి సడన్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. మెకానిక్ని తీసుకొద్దామని వెళ్తే అక్కడ మెకానిక్ లేడు సార్. ఇప్పుడే వెళ్ళి వేరే మెకానిక్ని తీసుకొచ్చి కారు బాగు చేయించుకొని తీసుకొని వెళ్తాను సార్. సరే వెళ్ళు. శ్రీవల్లికి ఏం కాలేదు కదా బావా? ఏం కాలేదు, సమయానికి వచ్చి ఆదుకున్నాం. థ్యాంక్స్ బావా. నువ్వు వచ్చుండకపోతే అన్నయ్య నేను ఇబ్బంది పడేవాళ్ళం. అయ్యో థ్యాంక్స్ దేనికి శ్రీవల్లి? మీరు పరాయి వాళ్ళేం కాదు కదా. నాగవల్లి పేరు మీద కుంకుమార్చన చేయించడానికి వచ్చాను. పూజ అయిపోయింది, నేను వస్తాను బావా. హ్మ్.